బలాలా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మూసీకి సంబంధించిన అధికారులతో పాటుగా ఆర్టీసీ చైర్మన్ రామరెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పిల్లి గుడిసెల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఒకసారి వాటి యొక్క పరిస్థితి గురించి చూసి ఇవన్నీ కూడా అక్కడ ఉంటున్న వాళ్ళందరితో పాటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మిగతా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. వాటిని ఎంత వీలైతే దాని ప్రకారంగా మేము భవిష్యత్తులో తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల ప్రకారంగా చేస్తాం. ఇప్పుడు మూసీ అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం, ఇది మళ్ళీ పాత నగరం కాదు, ఇది మళ్ళీ పునరుద్ధరించుకుంటున్నటువంటి నగరం. హైదరాబాద్ ఏదైతే బ్రాండ్ ఇమేజ్ ఉందో మరొకసారి మూసీ ద్వారా మొత్తం ప్రపంచానికి తెలిసే విధంగా ఉండే విధంగా అందరు సహకరించాలని కోరుతాం. ఇప్పుడు వాళ్ళు కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకు జనరల్ ఎవరికైనా మనకు మనిషికి సంతృప్తి ఏం లేదు. దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళని అడిగినాం, వాళ్ళ ఇళ్లలో పోయినా ఎట్లయితే నివసిస్తున్నారో ఇచ్చినాక ఎవరు ఓలే వాళ్ళ ఇళ్లకైనా వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు.